హీరో, డైరెక్టర్, రైటర్ సాగర్ గారు ఉన్నారు. ఆయనతో సినిమా గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది సార్? అంటే టీజర్ వస్తే కాలం రాసిన కథలు, టీజర్ చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్ సార్. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా వస్తుందా, లేదంటే లవ్ స్టోరీ పరంగా వస్తుంది? ఏ పరంగా వస్తుంది? ఇది లవ్ స్టోరీ వస్తుంది స్టార్టింగ్ లో, అలాగే ఫ్యామిలీ స్టోరీ వస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్. అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే, అది ప్రేమలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, ఎవరు నిలైన సరే, ఆ కష్టం వచ్చినప్పుడు బయట వాళ్ళు అనేవాళ్ళు మనకు తక్కువ సపోర్ట్ ఉంటారు. బట్ మన కష్టం వచ్చినప్పుడు మన ఫ్యామిలీ అండగా ఉంటుంది. ఆ కొడుకు ఎలాంటి వాడు, చెడ్డవాడు, మంచివాడు, ఏ తల్లిదండ్రులు వదులుకోరు. ఆ తల్లిదండ్రులు పడే పెయిన్ ఈ కథలో కనపడుతుంది. అలాగే ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువ నడుస్తుంది. అక్రమ సంబంధాల మధ్య కూడా మంచి స్టోరీ ఉంది. లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఈ లవ్ స్టోరీలో అనేది ఒక బంధం అనేది మనం వేసుకుని వచ్చేది కాదు. అది ఏదో 1 year 2 years జర్నీ చేసి సాగిపోతున్నాం. ఈ ఉన్న జనరేషన్ లో మనం ఒక వ్యక్తితో కలిసి జర్నీ చేస్తున్నాం అంటే అది భగవంతుడు రాతే అనేది నేను నమ్మే పాలసీ. అందుకోసమే ఆ కాలం రాసిన కథలో పెట్టాను. కొంచెం డివోషనల్ టచ్ ఉంటుంది సినిమా, కానీ అది ఇంకా మేము రివీల్ చేయట్లేదు, త్వరలో రివీల్ చేస్తాం. సినిమా ఒక 1.5 year నుంచి మేము బాగా కష్టపడుతున్నాం. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ 10% పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ ఉగాది అట్లా టైంలోకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. అప్డేట్. ఈ కథ రాయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది సార్? కథ రాయడానికి టైం పెట్టలేదు. అసలు ఫస్ట్ నేను కథలు లేకుండానే ఈ టైటిల్ అనుకున్నాను. ఫస్ట్ కాలం రాసిన కథలు అనుకున్నాను. నా దగ్గర కొన్ని రాసిన స్టోరీస్ ఉన్నాయి ఆల్రెడీ. అందులోంచి మెయిన్ థీమ్స్ కొన్ని తీసుకుని ఈ స్టోరీ పెట్టేసాను. అద్భుతంగా వచ్చింది. ఇంకొకసారి అందరినీ కొత్త వాళ్ళని తీసుకోవాలి. మీ అందరు కొత్త అట్లా రిస్క్ ఎలా తీసుకున్నారు సార్? రైటర్ గా, డైరెక్టర్ గా అందరిని కొత్త వాళ్ళు తీసుకొని అంటే చేయాలంటే కొంత కష్టంగా ఉంటాయి అసలు. ఎలా రిస్క్ అంటే నా దగ్గర వచ్చింది ఆడిషన్ తీసుకున్నాను. ఆడిషన్ లో బాగా చేసిన వాళ్ళని నేను క్యారెక్టర్ తీసుకున్నాను. సెట్ లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు బాబు. వాళ్ళు ప్యాషనెట్ గా ఉన్నారు. నేను చెప్పిన టైంకి సెట్ లో రావడం, సీన్ పేపర్ ముందుకు ఇచ్చేవాడిని, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం చేసి బిఫోర్కి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా చేస్తాను చెప్పడం. సో నాకు ఈజీగా అనిపించింది కొత్త వాళ్ళతో. వాళ్ళు ఎంత చేస్తున్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ అవుట్పుట్, మంచి పేరు వస్తుంది. ఎప్పుడు రిలీజ్ డేట్ సార్? రిలీజ్ డేట్ నేను త్వరలో చెప్తాను.